వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పరివృత్త ఉదర ఆకుంచన ఆసనము. ఈ యొక్క ఉదర ఆకుంచన ఆసనము మీనింగ్ని మనము డిస్కస్ చేద్దాము. ఉదరం అంటే పొట్ట, పొట్ట భాగాన్ని ఆకుంచన అంటే గట్టిగా కంప్రెస్ చేయడం అన్నమాట. ఈ యొక్క ఆసనము మన పొట్ట సైడ్ భాగాలపై బాగా ప్రభావం చూపిస్తుంది. ఈ సైడ్ భాగాలలో ఒకవైపు ప్యాంక్రియాస్, ఒకవైపు లివర్ అనేది ఉంటుంది. అయితే ఈ యొక్క భాగాలకి మంచి మసాజ్ ఈ యొక్క ఆసనము తీసుకొస్తుంది. ఇలా ఆసనం చేయడం వలన ప్యాంక్రియాస్ ఇంకా లివర్ దుష్ప్రభావం వలన లేదా పని చేయకపోవడం వలన ఏవైతే సమస్యలు వస్తాయో అవి తగ్గిపోతాయి. ఎలాంటివి? మధుమేహ వ్యాధి లాంటి వ్యాధులు ఈ యొక్క ఆసనం చేయడం వలన తగ్గిపోతాయి. అయితే ఈ ఉదర ఆకుంచన ఆసనంలో మనము కేవలం ఆసనం చేయకుండా ఆసనంలో ఒక ట్విస్ట్ని తీసుకొస్తున్నాము. ఇలా చేయడం వలన ఆసనం ఇంకా తీవ్రంగా అవుతుంది. దీంతో ఎలాంటి ఎఫెక్ట్ మన శరీరంపై పడుతుందో గమనించాలి. కాళ్ళ వేళ్ళని వెనకాలకి చేసి ఇలా వజ్రాసనంలో కొంత సమయం పాటు ఉందాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ మనము పొట్టకి సంబంధించిన ప్రాణాయామం చేయాలి. ఆ ప్రాణాయామం పేరు కపాలభాతి ప్రాణాయామము. నార్మల్గా మన పొట్ట ఇలా మన ఛాతి కంటే కొద్దిగా లోపలికి ఉండాలి. అయితే ఇలా ఉండాలంటే మనము ఆహారము, నీరు ఇవన్నీ సక్రమంగా తీసుకోవాలి. ఇక్కడ మనము ఒక చేతిని ఈ విధంగా జ్ఞానముద్రలో పెట్టేసి ఇంకో హస్తాన్ని పొట్టపై పెట్టాలి. వీపుని నిటారుగా చేసి కళ్ళని మూసివేసి కూర్చోండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇప్పుడు మనము శ్వాసని తీసుకొని పొట్టని లోపలికి ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా కొంత సమయం పాటు ఉండండి. పొట్ట భాగాన్ని బాగా కదిలిస్తూ మూమెంట్ చేస్తూ మనము ఈ ప్రాణాయామం చేస్తున్నాము. ఇలా చేయడం వలన ఒకటి మన శరీరంలో భాతి అంటే వేడి పుడుతుంది. ఈ యొక్క వేడి ముఖ్యంగా తలలో ఉంటుంది. అయితే వేసవి కాలంలో ఈ యొక్క ప్రాణాయామము ఎర్లీ మార్నింగ్ టైంలోనే కొన్నిసార్లు చేయాలి, ఎక్కువగా చేయకూడదు. అలా చేయడం వలన ముక్కు నుంచి బ్లడ్ రావడము అలాంటి సమస్యలు రావచ్చు. అయితే ఈ కపాలభాతి ప్రాణాయామం చేయడం వలన చాలా మంచి ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఏంటవి? మన పొట్టలో ఉండే కండరాలు బాగా యాక్టివ్ అవుతాయి. అలానే పొట్టలో ఉండే కొవ్వు పదార్థం కూడా తగ్గుతుంది. అయితే ఇవన్నీ కాంట్రాండికేషన్స్, అడ్వాంటేజెస్ని గుర్తుపెట్టుకుంటూ మనము ఒక బ్యాలెన్స్గా ఈ యొక్క ప్రాణాయామాన్ని చేయాలి. ఎక్కువగా కూడా చేయకూడదు, తక్కువగా కూడా చేయకూడదు. ఇలా చేసిన తర్వాత మనము ఒక పాదాన్ని ఇలా తీసుకొని రావాలి. ఇక్కడ ఒక పాదాన్ని ఇలా పెట్టేసి అలానే ఉండండి. రెండో పాదాన్ని మనము వజ్రాసనంలో పెట్టి ఉంటున్నాము. ఇక్కడ కొంత సమయం పాటు ఇలానే ఉండి కాళ్ళని మార్చాలి. ఎడమ కాళ్ళని వజ్రాసనంలో పెట్టేసి కుడి పాదాన్ని ఈ విధంగా మనము మాలాసనం లాగా తీసుకొని రావాలి. ఇలా తీసుకొని రావడం వలన మన నడుములో ఎలా అనిపిస్తుందో, వీపులో ఎలా అనిపిస్తుందో గమనించండి. మళ్ళీ మొదటి వైపు అలానే చేసి
ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇక్కడ ఈ యొక్క తొడని ఇలా తీసుకొస్తూ మనము ఎడమ వైపు ట్విస్ట్ అవుదాము. ఇది ఆసనం కాదు, ఆసనం యొక్క ప్రిపరేషన్. ఈ ఎడమ తొడ వలన ఎడమ భాగంలో ఉండే పొట్టపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఉండాలి. బయటికి వచ్చేసి రెండో వైపు ఇలా కావాలంటే బ్లాక్స్ని యూస్ చేస్తూ మనము ఈ ఆసనంలో వెళ్ళవచ్చు. అలా చేసి బయటికి వచ్చేయండి. ఇలా ఆసనం చేసిన తర్వాత మనము నెమ్మదిగా కాళ్ళ వేలపై వచ్చేసేయాలి. కాళ్ళ వేలపై వస్తూ ఇక్కడ ఎలా అనిపిస్తుందో గమనించండి. కాళ్ళ వేలని మనము లోపలికి చేస్తూ మడమలపై మన పృష్ఠభాగాలను పెట్టడం వలన మన వెన్నుముక సంపూర్ణంగా స్ట్రైట్గా అవుతుంది. ఈ యొక్క ఆసనంలో ఉండడం వలన మన కాళ్ళ కండరాలకు, ముఖ్యంగా పాదంలో ఉండే ఆర్చ్పై బాగా ప్రభావం పడుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. ఇప్పుడు మన కుడి కాలుని మనము ఈ విధంగా ముందుకు తెచ్చి పెడతాము. ఇది ఉదర ఆకుంచన ఆసన. ఈ విధంగా మన ఎడమ హీల్ పై కూర్చొని కుడి పాదాన్ని కింద ప్రెస్ చేయాలి. వెయిట్ కుడి యాంకిల్ పై ఉంటుంది, టోస్ పై ఉంటుంది, ఉండదని కాదు. అయితే ఇక్కడ పొట్ట కండరాన్ని బిగించండి. ఇలా కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. కుడివైపు ట్విస్ట్ అయినప్పుడు ఈ యొక్క ఎడమ మోచేతిని ఇలా తొడ బయటికి తీసుకొని వచ్చేసి ట్విస్ట్ అవ్వాలి. అయితే కావాలంటే ఈ బ్లాక్ హైట్ని పెంచండి. పెంచుతూ ఈ విధంగా ట్విస్ట్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా ట్విస్ట్ అవ్వండి. నెమ్మదిగా ఈ యొక్క కాలుని లోపలి వైపు చేస్తూ రెండో పాదాన్ని ముందుకు తీసుకొని వచ్చేయాలి. ఇప్పుడు ముందుగా ఉదర ఆకుంచనాసనం చేద్దాము. ఇలా అనడము ఉదర ఆకుంచనాసనము. ఈ యొక్క తొడ మన ఎడమ తొడపై ప్రెస్ అవుతుంది. ఇక్కడ మనము ఈ కుడి చేతిని బయటి వైపు తీసుకొచ్చేసి బ్లాక్ని ఈ హైట్లో పెంచేసి ట్విస్ట్ అవుదాము. ఈ ఉదర ఆకుంచన ఆసనంలో మనం బాగా ట్విస్ట్ అవుతున్నాము. పొట్ట కండరాలని బిగించండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి రావచ్చు. అయితే ఈ ఆసనం చేయడానికి ఇంకో పద్ధతి ఉంది, అది నేను చూపిస్తాను. ఇలా ఒకసారి మనము స్లాంట్గా తిరిగేద్దాము. తిరిగిపోయి ఈ యొక్క ఎడమ కాలుని ముందుకు తెచ్చిపెట్టేసేయండి. శరీర పై భాగాన్ని మనము ఎడమ వైపు ట్విస్ట్ చేయాలి. పొట్టని స్క్వీజ్ చేయండి. స్క్వీజ్ చేస్తూ ఈ హస్తాన్ని ఉపయోగిస్తూ ఎడమ తొడని పొట్టకి బాగా ప్రెషర్ పడేలాగా చూస్తూ దాని కింద ఈ బ్లాక్ని పెట్టవచ్చు. అయితే ఎడమ చేతి కింద కూడా బ్లాక్ ఉంటే మంచిది. ఇలా చేసి ఛాతీని ట్విస్ట్ చేయండి. దీన్ని మనం పర్వత ఉదర ఆకుంచన ఆసనం అని పిలవచ్చు. లోవర్ బ్యాక్లో ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. లోవర్ బ్యాక్లో ఉన్న ఆ స్పైన్ వర్టిబ్రేస్పై చాలా ప్రభావం పడుతుంది. అలానే పొట్టలో ఉండే కొవ్వుపై, ప్యాంక్రియాస్, లివర్పై కూడా
ఈ ఆసనం ప్రభావం ఉంటుంది. అలానే మన కుడి కాలులో ఉండే కాళ్ళ వేలుపై, వంపుపై చాలా తీవ్రమైన ప్రభావం ఈ ఆసనం చూపిస్తుంది. ఇలా చేసి రెండో వైపు మళ్ళీ ఇదే ఆసనం చేయవచ్చు. ఇలాంటి బేసిక్ ఆసనాలు మనము ఎక్కువ సమయం పాటు చేయాలి. ఈ యొక్క ఆసనాలు చేసినప్పుడు శ్వాసగతిపై మన ధ్యానాన్ని కేంద్రీకరించి మనము ఆసనం చేసినట్టయితే చాలా మంచిది. రెండో వైపు కూడా ఇదే ఆసనాన్ని చేసి నెమ్మదిగా మనము వజ్రాసనంలో వెళ్ళి కూర్చుందాము. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనము మన లివర్, ప్యాంక్రియాస్, పుత్తి కడుపుపై చాలా ప్రభావం చూపించే ఆసనము. ఉదర అంటే పొట్ట, ఆకుంచన అంటే అక్కడ ప్రెస్ చేయడము. ఉదర ఆకుంచన ఆసనం. దీంట్లో మనము ఒక వేరియేషన్ని చేస్తున్నాము. ఆ వేరియేషన్లో మనము ట్విస్ట్ తీసుకొస్తున్నాము. అంటే పరివృత్త ఉదర ఆకుంచన ఆసనం మనము చేయబోతున్నాము. ఈ ఆసనానికి ఎలాంటి వార్మప్ చేస్తే బాగుంటుందో చూసి దాని తర్వాత ఆసనాన్ని చేయాలి. ఇక మనము వజ్రాసనంలో కూర్చుందాము. వజ్రాసనంలో కూర్చొని కాళ్ళ వేలని వెనకాల వైపు చేసి కూర్చోండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా భుజాలని దూరంగా చేసి చేతులని చెరువైపు చేయాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ ఉండండి. నెమ్మదిగా రెండు చేతులని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళి కిందికి తీసుకొని రావాలి. ఇలా కొన్నిసార్లు మనము చేతులని పైకి తీసుకెళ్ళడము, కిందికి తీసుకొని రావడము చేస్తూ ఉండాలి. దాని తర్వాత ఒక చేతిని కింద పెట్టేసి సైడ్కి ట్విస్ట్ అవ్వండి. రెండో చేతిని కూడా అలానే పెట్టేసి రెండో వైపు కూడా బెండ్ అవుతాము. ఇలా లాటరల్ స్ట్రెచెస్ని చేయాలి. దీంతో స్పైన్లో ఉండే భాగం అంతా బాగా రిలాక్స్ అయ్యేలాగా చూడాలి, ఎక్స్టెండ్ అయ్యేలాగా చూడాలి. ఇలా కొన్నిసార్లు చేసి ఇప్పుడు మనము కుడివైపు ట్విస్ట్ అవుతాము. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వాలి, కుడివైపు ట్విస్ట్ అవ్వాలి, ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. ఇలా కొన్నిసార్లు మనము కుడివైపు ఎడమ వైపు ట్విస్ట్ అవుతూ ఉండాలి. దాని తర్వాత సెంటర్కి వచ్చేసేయండి. ఇప్పుడు మనము చేతులని ఇలా వెనకాలకి చేసి ఛాతిని బాగా ఎక్స్పాండ్ చేస్తూ ముందుకు చేద్దాము. ఇక్కడ పొట్టని లోపలికి బిగించాలి, ఛాతిని మాత్రం ఎక్స్పాండ్ చేయాలి. ఛాతిని ముందుకు పుష్ చేయాలి. రిలాక్స్ అవ్వండి. మళ్ళీ ఛాతిని ఎక్స్పాండ్ చేద్దాము. ఇలా చేసి నెమ్మదిగా బయటికి వచ్చేసేయండి. ముందుగా మనము ఒక పాదాన్ని ఇలా మాలాసనం లాగా తెచ్చిపెట్టాలి. అలా పెట్టేసి మనము ఆ కుడివైపు ట్విస్ట్ అవుదాము. పొట్టపై ఎలాంటి ప్రెషర్ పడుతుందో తొడని పొట్టకి ప్రెస్ చేస్తూ మనము ఇక్కడ ఆసనంలో ఉండాలి. కొంత సమయం పాటు ఇక్కడ ఆసనంలో ఉండి కళ్ళని మూసివేసి మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో గమనించాలి. నెమ్మదిగా చేతులని వదిలేసి రెండో వైపు కూడా ఇదే ఆసనాన్ని చేద్దాము. ఛాతిని బాగా ఎడమ వైపు ట్విస్ట్ చేయాలి.
పొట్టపై ఉదరంపై ఎలాంటి ప్రెషర్ పడుతుందో గమనించండి. ఇలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా సెంటర్కి వచ్చేసేయండి. ఇదే ఆసనాన్ని మళ్ళీ చేయవచ్చు. దీంతో మన వెన్నుముక బాగా ట్విస్ట్ అవ్వడము, ఆ యొక్క చెయ్యి తొడ బయటి భాగంలో రావడం అనేది జరుగుతుంది. ఇలా చేసి మనము ఈసారి కాళ్ళ వేళ్ళపై వచ్చేసేయాలి. మోకాళ్ళని దగ్గరగా తెచ్చేసి కాళ్ళ వేళ్ళని లోపలి వైపు చేసి వీపుని నిటారుగా చేస్తూ ఇక్కడ ఉండాలి. అన్ని కాళ్ళ వేళ్ళపై సమాంతరంగా వెయిట్ని పెడుతూ ఇక్కడ ఉండాలి. ఇక్కడ మనము మన కుడి పాదాన్ని మ్యాట్పై ప్రెస్ చేద్దాము. ఇలా ప్రెస్ చేసి వీపుని నిటారుగా చేయండి. బ్లాక్ హైట్ని పెంచండి. ఆ ఎడమ చేతిని ఆకాశం వైపు తీసుకెళ్ళి ఆ కుడి తొడ బయటి భాగంలో తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళి చేతిని ప్రెస్ చేయండి. బ్లాక్ పై ప్రెస్ చేయండి. మనము కంప్లీట్గా ట్విస్ట్ అవ్వాలి. అయితే ఇక్కడ వంగకుండా వేరే బ్లాక్ సహాయం కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మనము బ్లాక్ సహాయం తీసుకుంటూ ఈ ఉదర ఆకుంచనాసనం చేయాలి. అయితే ఆసనంలో ఉండేటప్పుడు తలని అంత ఎక్కువగా టర్న్ చేయకూడదు. ముందు వైపు ఛాతీ మధ్యలో పెట్టాలి. ఛాతీని ఎక్స్పాండ్ చేయాలి. పొట్టని లోపలికి బిగించాలి. ఆ పొట్టపై ఎలాంటి ప్రెషర్ పడుతుందో గమనించాలి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పరివృత్త ఉదర ఆకుంచనాసన. ఈ ఆసనం చేయడం వలన డయాబెటిక్ పేషెంట్స్కు చాలా మంచిది. అలాగే స్పెషల్గా కాళ్లలో ఒంపు ఉన్న వాళ్ళకి ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాళ్ల కండరాలు బాగా బలంగా దృఢంగా కూడా తయారవుతాయి. వీటన్నిటితో పాటు పొట్ట కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. పొట్టలో ఉన్న కొవ్వు బాగా కరిగిపోతుంది. ఇప్పుడు మనము ఎడమ పాదాన్ని మ్యాట్పై ప్రెస్ చేయాలి. బ్లాక్స్ని ఎడమ వైపు తెచ్చి పెట్టేసేయండి. నెమ్మదిగా కుడి చేతిని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళి ఆ చేతిని బ్లాక్పై తెచ్చి పెట్టేసేయండి. ఇక్కడ ఆ మోచేయి మోకాలకి హుక్ అయిపోయింది. అయితే బ్యాక్ స్ట్రెయిట్గా ఉండాలి. బ్యాక్స్ నిటారుగా పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఆ తొడని ఎడమ తొడని పొట్టపై బాగా ప్రెస్ చేసేలాగా చూడాలి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయవచ్చు. అలా వచ్చేసి వజ్రాసనంలో కూర్చోవాలి. ట్విస్ట్ తర్వాత ఫార్వర్డ్ బెండ్ చేస్తే మంచిది. ఫార్వర్డ్గా బెండ్ అయిపోండి. ఇక్కడ రిలాక్స్ అయిపోదాము. ఇలా కౌంటర్ చేయడం వలన కాళ్ళ కండరాలు బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. మరి ఇవాళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మన కాళ్ళ వేళ్ళు మన శరీర భారాన్ని తట్టుకోగలుగుతాయా లేదా అనే దానిపై చాలా జాగ్రత్తగా గమనిస్తూ మీరు ఈ ఆసనాన్ని చేయండి. అటు ఇటు పడినట్టు అయితే మీ యాంకిల్లో ట్విస్ట్ అవ్వచ్చు, ప్రమాదం అవ్వచ్చు. ముఖ్యంగా మోకాళ్ళలో నొప్పులు ఉన్న వాళ్ళు ఇలాంటి ఆసనాలను చేయకూడదు. దీనివలన మీ మోకాళ్ళలో ఉండే ఆ నొప్పి ఎక్కువ అయ్యే సంభావన ఉంది. ఎవరైతే స్లిమ్ ట్రిమ్గా ఉంటారో వాళ్ళు ఈజీగా ఆసనాన్ని చేయగలుగుతారు. ఎవరి తొడలు పొట్ట లావుగా ఉంటుందో వాళ్ళకి ఈ ఆసనం కష్టంగా
అనిపిస్తుంది. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో పరివృత్త ఉదర ఆకుంచాసన. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరందరూ పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.